ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ వారపు అనే మాట ప్రోగ్రామ్కి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. బాగున్నారా? నిద్ర లేచారు కదా అందరూ కూడా. దేవుని యొక్క ప్రార్థనను అలాగనే బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయమైన మీరు చదివినారని చెప్పి నమ్ముచున్నాను. ప్రార్థన వాక్యాన్ని మట్టుకు మీరు అందరూ కూడా విడిచిపెట్టకుండా మీ జీవితాన్ని కొనసాగించవలసిందిగా మనవి చేస్తున్నారు. ఈ వారపు మాటగా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యము చూసినట్లయితే, నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. దేవుడు మీ మధ్యన ఉన్నాడు. ఈ వారంన మీరు ఏదైతే చేయాలనుకుంటున్నాడో దేవుడు నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలనాడు ఎలాగైతే ఇశ్రాయేల్ జనము ఫరో నుంచి బానిసత్తులు, ఐగుప్తుల బానిసత్తులు విడిపింపగా మోషే దేవుని అడిగాడు, అయ్యా ఎలాగయ్యా అంటే, దేవుడు ఒకటే మాట, నేను మీ పక్షాన ఉన్నాను, నేను మీలో ఉన్నాను, నేను మీ కొరకు నేను కార్యము చేస్తానని చెప్పి మోషేకి దేవుడు ఒక మంచి మాట చెప్పిన మాట ప్రకారమే 6 లక్షల మంది పైగా ఉన్న ఇశ్రాయేల్ జనాన్ని దేవుడు రక్షించుకుంటూ వెళ్ళి ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో దేవుడు ఉంటాడు, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఉండబోతున్నాడు. ఈ వారంలో నువ్వు చేయబోతున్న ప్రతి ఒక్క కార్యము కూడా దేవుడు సఫలపరచబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నీ మధ్య ఉండబోతున్నాడు, ఆయన నీ మధ్య కార్యం నెరవేర్చబోతున్నాడు. మీరందరూ కూడా విశ్వాసముతో, ప్రభువా ఈ వారం అంతా కూడా నా మధ్య ఉండు తండ్రి అని చెప్పి మీరు దేవుని అడగండి. ఆయన యొక్క సన్నిధానం పొందుకోండి. గొప్ప దీవెనలు మీరు అందరూ కూడా పొందుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. మనవి చేస్తూ ఈ యొక్క నా మాటలను ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గమనించండి, మీ అందరికీ మరొక శుభవార్త తెలియజేస్తున్నాం. మరి ప్రతి నెల మొదటి ఆదివారంన ఈవినింగ్ లో మరి రైజ్ అప్ యూత్ అనే ఒక కార్యక్రమాన్ని మేము అందరం కూడా నిర్వహించున్నాం. ఎవరైతే వ్యక్తిగతంగా జీవితం పడిపోయి, సమస్యలు పోయి, ఒంటరితనం ఫేస్ చేస్తూ, త్రాగుతూ, డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోతూ, ఎవరైతే వాళ్ళ జీవితంలో యవనస్తులు వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో సువర్ణ అవకాశం దేవుడు మీ అందరూ కూడా ఇస్తున్నారు. ఈ రైజ్ అప్ యూత్ అనే యొక్క ప్రోగ్రామ్ మీరు అందరూ కూడా పాలిభాగస్తులు అవ్వండి. దేవుని దీవెనలు పొందండి. యవనస్తులు అందరూ కూడా దీవించబడాలి కనుక విశాఖపట్నం పరిసర ప్రాంతంలో యవనస్తులు అందరూ కూడా రండి. దేవుని దీవెనలు మీరు అందరూ కూడా పొందుకోవాల్సిందిగా మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. దేవుడు మీ అందరూ దీవించును గాక. రైజ్ అప్ యూత్ కోసం కూడా మీరు అందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి వాడమంతా దేవుడు తోడే నడిపించును గాక.